చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. అంటే నోటి దాకా వచ్చింది పోయింది అన్న వర్డ్ ఉపయోగించారు. అలాగే జనసేనలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు దూరం అయ్యారని. అంటే ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే పోతిన మహేష్ గారు. అంటే మీరు పేరు చెప్పలేదు, నేను పేరు చెప్పాను అంతే. అంటే ఆయన మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, కానీ సంప్రదింపులు జరపడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పటికీ పార్టీ క్యాడర్ ఒక రకమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు అనేది వినిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం అంటారు? పార్టీ క్యాడర్ అని కాదండి, నిజంగా ఆయనకి అసంతృప్తి కలిగింది, వెళ్ళిపోవచ్చు, తప్పులేదు దాంట్లో. ఎందుకంటే నాయకత్వం మీద నమ్మకం లేనప్పుడు ఎవరు ఏ నిర్ణయం అంతే కదా. అవును. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలేంటి? నీకే నువ్వు ఒక ఉద్యమకారుడుగా ఉన్న పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు ఒక నెంబర్ 1 నాయకుడిగా కృష్ణా జిల్లాలో అవ్వచ్చు, లేదంటే విజయవాడ అర్బన్ లో అవ్వచ్చు, నెంబర్ 1 నాయకుడిగా నిలబెట్టింది జనసేన పార్టీ. అప్పుడు దాకా ఏదో ఒక వెనకాల ఒక చోటమోట ఒక ఉద్యమకారుడిగా మాత్రమే ఉన్న పరిస్థితిలో ఆ స్థాయి ఇచ్చిన వ్యక్తి గురించి నువ్వు బయటకు వచ్చి మాట్లాడిన మాటలేంటి? నీకు నచ్చకపోతే, నీకు విధానాలు నచ్చకపోతే నువ్వు వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు. కానీ ఆ మాటలు కూడా ఎలా ఉండాలి? మనం తీసుకునే ఎదుటి వాళ్ళు తీసుకునేటట్టు ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటలు మనం విన్నట్టయితే చాలా బాధాకరం, చాలా చాలా బాధాకరం. నిజంగా అసలు అలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడకూడదు అంటే వేరేగా కాదు. నీకు భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి, నీకు రాజకీయ నాయకుడిగా ఈ రోజు నువ్వు బయట పార్టీకి వెళ్ళి నేను ఒక నాయకుడిని నువ్వు యాక్సెప్ట్ చేయరు. పార్టీ అసలు పవన్ కళ్యాణ్ గారు నార్మల్ గా వెళ్ళిపోయి వస్తానంటే ఏమైనా రిసీవ్ చేసుకున్నారేమో. ఈ రోజు ఒకవేళ వస్తానన్నా కూడా ఎవరు క్యాడర్ సిద్ధంగా లేదు. అంటే అటువంటి వారు సింగిల్ డిజిట్స్లోనే మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళి ఇప్పుడు అనవసరంగా వెళ్ళామే, తప్పు చేసామనే బాధలు ఉన్నారు. అటువంటి వారిని ఒకవేళ మేము మనసు మార్చుకున్నాం, తప్పు అయిపోయింది, మళ్ళీ మమ్మల్ని పార్టీలో చేర్చుకోండి అంటే మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన ఏమన్నా ఆలోచన చేసే అవకాశం ఉందంటే? ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా ఉండే, అంటే కొంచెం ఆవేశంగా ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటారు, తప్పులు చేస్తారు, దాన్ని సరిదిద్దే బాధ్యత ఒక ఇప్పుడు పిల్లలు తప్పు చేశారు అనుకోండి, తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారు కదా దాన్ని. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తారు, మన పార్టీలు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, సో వాళ్ళు ఏదో నా మీద నమ్మకంతో కొంచెం తగ్గి వెళ్ళినా మళ్ళీ వాళ్ళు వస్తానంటే వాళ్ళు మాట్లాడిన తీరు బట్టి అవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఆయన చాలా సున్నితమైన మనస్తత్వం, చాలా సున్నితమైన మనస్తత్వం. మన కోసం కష్టపడిన వ్యక్తి మన దగ్గరికి వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా కరిగిపోతారు ఆయన, తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలు అంటే రాజీనామా చేసి వెళ్ళిపోయిన పరిస్థితి దగ్గర నుంచి మళ్ళీ ఎలక్షన్ కూటమి ప్రభుత్వానికి వచ్చే లోపు వాళ్ళు ఏం మాట్లాడారో ఆ మాటలు పరిగణలో తీసుకొని మాత్రం వాళ్ళు తీసుకోవడం జరిగింది.